ప్రభుత్వ కార్యాలయాలు క్రీడా మైదానాలను ఎంత అందంగా తీర్చిదిద్దినా ప్రైవేటు సంస్థల పోస్టర్లు వాల్ రైటింగ్ తో వాటిని పాడు చేస్తున్నారు. ఖమ్మం టౌన్లోనూ ఇదే పరిస్థితి. కోట్లు ఖర్చు పెట్టి గోడలపై అందంగా పెయింటింగ్ వేస్తే దానిపై పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడమే కాక పెయింటింగ్స్ ని చెడగొడుతున్నారు. ఇక రోడ్ డివైడర్లపై కూడా పోస్టర్లు వేయడంతో రాత్రిళ్లు కనపడక ప్రమాదాలు జరిగే పరిస్థితి కనపడుతోంది. దీంతో అధికారులు పోస్టర్లు వేసే వాళ్లపై చర్యలకు రెడీ అవుతున్నారు. చూస్తున్నారుగా, అందమైన వాల్ పెయింటింగ్స్ పై పోస్టర్లు వేసి ఎలా నాశనం చేస్తున్నారు. ఇలాంటి పోస్టర్లు, వాల్ రైటింగ్స్ కు అవకాశం ఇవ్వకూడదనే అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కాంపౌండ్స్ కు స్ఫూర్తినిచ్చే పెయింట్స్ వేయించారు. కానీ ప్రైవేట్ సంస్థలు ఇవేమీ పట్టించుకోకుండా తమ ప్రచారం కోసం ఇష్టానుసారం పోస్టర్లు వేస్తున్నారు. దీంతో అవి అందవిహీనంగా మారుతున్నాయి. ప్రభుత్వ కాంపౌండ్ వాల్సే కాదు, రోడ్డు డివైడర్లు, ట్రాఫిక్ ను సూచించే బోర్డులను కూడా వీళ్లు వదలడం లేదు. అన్నింటిపై పోస్టర్లు వేస్తూ ఉండటంతో సూచనలు కనపడక ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వాల్ రైటింగ్స్ ది అదే పరిస్థితి. ఇక్కడ వాల్ రైటింగ్ రాయొద్దు, ఇక్కడ పోస్టర్లు అంటించరాదు అని హెచ్చరికలు ఉన్న దగ్గరే పోస్టర్లు వేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చివరకు ప్రభుత్వ శిలాఫలకాలపై కూడా పోస్టర్లు వేస్తున్నారు. ప్రజల సంక్షేమ దృష్ట్యా మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, వాళ్ళ ప్రజలకు రాత్రి సమయాల్లో తిరిగేటప్పుడు కానివ్వండి డివైడర్లు కనిపించడం కోసం కొంత లైటింగ్ పడేదాని కోసం కూడా వాళ్ళ పలు రకాల పెయింట్లు వేసినటువంటి పరిస్థితుంది. కానీ ఇవాళ వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళ స్వార్థాన్ని చూస్తూ ఇవాళ వాళ్ళు డివైడర్లను సైతం వదలకుండా వాటికి కూడా పోస్టర్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటి వల్ల ఇవాళ ఎంతోమంది వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతా ఉన్నారు. ప్రజలు పలు రకాల ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అసలు ఇలాంటి పోస్టర్లు వేసేటువంటి వాళ్ళు, వాల్ రైటింగ్స్ రాయించేటువంటి వాళ్ళు, అసలు వాళ్ళు పలు విద్యా సంస్థలు కూడా ఇవాళ పర్మిషన్ లేకుండా ఎన్నో పోస్టర్లను ఇవాళ ప్రచార నిమిత్తం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు వేపిస్తున్నారు, కానీ వేపించిన తర్వాతకి అడ్వర్టైజ్మెంట్ పేర్లతోటి ఏ అయితే కొన్ని ప్రైవేటు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి పోస్టర్లు అతికియటం, అదేవిధంగా వివిధ రకాల ఫ్లెక్సీలు పెట్టడం, అవి కనపడుకోకుండా ఆ గోడలన్నీ కూడా మూసివేయడం జరుగుతూ ఉంది. మున్సిపల్ అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టి ఆ పోస్టర్లు ఏవైతున్నాయో వాటి మీద వేయకోకుండా చూడాలని, వేసే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని ఈ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వాటిని ఆపాలనేది కూడా మేము సామాన్యులుగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఆస్తులను డీఫేస్మెంట్ చేయడం నిషేధం. చాలా మంది డివైడర్లు, కరెంటు స్తంభాలకు ప్రైవేట్ సంస్థలకు చెందిన స్టిక్కర్లు అంటించడంతో పాటు బ్యానర్లు కడుతూ ఉన్నారు. డివైడర్లు కేవలం రోడ్డు భద్రతను కాపాడటం కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ కొందరు అవగాహన లేని వారు తమ సంస్థల ప్రచారం కోసం డివైడర్లతో పాటు స్తంభాలను వాడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా మహాసభలు, జాతీయ పండుగలు ఇట్లా వచ్చినప్పుడు ఆ కట్టిన తోరణాలు అవి తీసేస్తున్నారు, కానీ ఇవి మాత్రం అట్లాగే ఉంచుతున్నారు. దీనివల్ల విచ్చలవిడిగా ఏ గోడ మీద పడితే ఆ గోడ మీద వేసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఖమ్మం నగరంలో. అట్లా కాకుండా కొన్ని పర్మిషన్ ఇచ్చిన ప్లేసులు వేసుకుంటే మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా పర్మిషన్ జరిగే పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళే మాత్రం తీసేయట్లేదు, చిన్న చిన్న వాళ్ళే మాత్రం వెంటనే తీసేసే పరిస్థితి ఉంది. ఇది కూడా మున్సిపాలిటీ అధికారులు గమనించాలి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం బాగుంది, ఇంకా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇట్లా చేస్తే గవర్నమెంట్ ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది, అట్లాగే యాక్సిడెంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు వేసే వాళ్ళపై మున్సిపల్ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. సరైన సమాధానం రాకపోతే భారీ జరిమానాలకు రెడీ అవుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే 5 నుంచి 10,000 వరకు ఫైన్ వేస్తామంటున్నారు. అలాగే ప్రకటనలు తొలగించేందుకయ్యే ఖర్చులను కూడా వసూలు చేస్తామంటున్నారు.